ఒత్తిడి అంటే స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ అ ప్రివిలేజ్. ఇట్ ఓన్లీ కమ్స్ టు దోస్ హూ ఎర్న్ ఇట్. అంటే ఒత్తిడి ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్ళు నిజంగా ఎక్కువ ప్రెషర్ వస్తుంటుంది. కానీ ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది? ఒత్తిడి మంచిదా కాదా? చాలామంది నాకు స్ట్రెస్గా ఉంది, బాగా ప్రెషర్గా ఉంది, యాంగ్జైటీగా ఉందని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోవటం, కళ్ళలో నీళ్ళు తెచ్చుకోవడం, ఆ ప్రెషర్లో ఉండిపోవడం చేస్తుంటారు. కానీ ఒత్తిడి అనేది, స్ట్రెస్ అనేది కొంతవరకు మంచిదే అని చెప్పొచ్చు. స్ట్రెస్లో కూడా మనం పాజిటివిటీ ఎత్తుక్కోవచ్చు. మీరు విరాట్ కోహ్లీ స్టోరీ వినే ఉంటారు. ఈరోజు యాజ్ ఆన్ డేట్ అయినా ఈ రోజున వన్ డే మ్యాచెస్లో 13,000 రన్స్ చేశారు. అంత స్కోర్ చేసిన విరాట్ కోహ్లీని చేజ్ మాస్టర్ అంటారు. చేజ్ మాస్టర్ అంటే ఏంటి? జనరల్గా ఫ్రీగా ఆడటం వేరు, ఏ ఒత్తిడి లేనప్పుడు మనం స్కోర్ చేయటం వేరు, రన్స్ చేయటం వేరు. కానీ చాలా ప్రెషర్ ఉన్నప్పుడు, ఒక టార్గెట్, పెద్ద టార్గెట్, కొందంత టార్గెట్ ఉన్నప్పుడు దాన్ని చేజ్ చేస్తూ వెళ్ళటం వేరు. దానిలో విరాట్ కోహ్లీకి పెట్టింది పేరు. ఆయన దానిలో నిష్ణాతుడు అనమాట. ఒక టార్గెట్ ఇచ్చి అచీవ్ చేయమంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది. కొన్ని లక్షల మంది చూస్తుంటారు, కొన్ని వేల మంది ఆకాంక్షలు ఆయనలో ఉంటాయి. ఒక టీం నిలబెట్టాలి. బట్ స్టిల్ ఆ ప్రెజర్ని ఆయన ఎలా తీసుకుంటాడు ఆ 4-5 అవర్స్ ఆ గేమ్లో? అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రెషర్ తీసుకోలేక జీవితంలో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం బుజోన్ బోర్గ్ అనే టెన్నిస్ సంచలనం ఉండేవాళ్ళు. వరుసగా 11 గ్రాండ్ స్లామ్స్ గెలిచారు. కానీ ప్రెషర్ని తట్టుకోలేక ఆట వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఎవరైతే గేమ్ మధ్యలో వదిలేస్తారో ప్రెషర్ని తట్టుకోలేక, గేమ్ అంటే కేవలం ఆటనే కాదు, వాళ్ళు అనుకునే లక్ష్యం అనమాట. దాన్ని ఎవరైతే వదిలేసి వెళ్తారో వాళ్ళ జీవితంలో మరీ పై స్థానానికి వెళ్ళలేరు. ఇన్ఫ్యాక్ట్ ప్రెషర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, స్ట్రెస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవరైతే ఎక్కువ పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రెస్ వస్తాయి. జీవితం అనేది ఒక ఛాలెంజ్, దానికి చాలా కరేజ్ కావాలి. సో దానిలో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. దాన్ని తీసుకోగలిగేవాడే మనిషి అనమాట. నేను కాంప్లసెంట్గా ఉంటాను, నేనేమి చేయను, నేను కంఫర్ట్ జోన్లో ఉంటాను, నేను దానిలో నుంచి బయటికి రాను, ఇలా అనుకుంటుంటే జీవితంలో మనం ముందుకు సాగలేము అనమాట. స్ట్రెస్లో 2 రకాలు, యూస్ట్రెస్, డెస్ట్రెస్. ఏ స్ట్రెస్ అయితే మన కన్స్ట్రక్టివ్ ఫోర్స్గా ఉపయోగపడుతుందో, పాజిటివ్గా మనకు ముందుకు తీసుకెళ్తుందో దాన్ని యూస్ట్రెస్ అంటాం. ఏ స్ట్రెస్ అయితే మనకు వెనక్కి లాగుతుందో, ఇంకా మనం చేయలేము అని మనం డిప్రెషన్లోకి తీసుకెళ్తుందో, మనల్ని చేతగాని వాడిగా మార్చుతుందో దాన్ని డిస్ట్రెస్ అంటాం. మనకి యూస్ట్రెస్ కావాలా, మన స్ట్రెస్ని యూస్ట్రెస్గా మార్చుకోవాలా, డిస్ట్రెస్గా మార్చుకోవాలా, అది మన చేతిలోనే ఉంది. మనిషి మైండ్ మన చేతిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలం. ఫస్ట్ ఇన్నర్ సెన్స్, ఇన్నర్ మైండ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మన స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ రాకుండా మనిషి అనేవాడు ఉండడు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా యాంగ్జైటీ, స్ట్రెస్ వస్తాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ ఇలాంటి పరీక్షలు రాసేటప్పుడు మన ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, లేదా ఇప్పుడు చూడండి చంద్రయాన్-3 లాంచ్ చేస్తున్నారు. లాస్ట్ మినిట్లో, ఆ లాస్ట్ 15-16 మినిట్స్ ఎంత స్ట్రెస్ ఉంటుంది. సో ఇదంతా కూడా మేనేజబులే. మనిషి అనుకుంటే ఏ స్ట్రెస్నైనా తన మైండ్ ద్వారా తన చేతులతో కంట్రోల్ చేసుకోగలడు. కానీ ఆ స్ట్రెస్కే బలైపోతే మనిషి జీవితం వెళ్ళిపోతుంది. చాలామంది యూత్ ఈ రోజులో స్ట్రెస్ తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోవటం, కొంతమంది ఆ ఫీల్డ్ని వదిలేయటం, కొంతమంది సూసైడ్ చేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళటం, ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు. కానీ స్ట్రెస్ అనేది, ప్రెషర్ అనేది ఒక ప్లెజర్, ఒక ప్రివిలేజ్. స్ట్రెస్ వచ్చిన వాడు నష్టపోలేదు, అదృష్టవంతుడు, జీవితంలో చాలా నేర్చుకుంటాడు. అది ఎవరికి వస్తుందో తెలుసా? వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారో వాళ్ళు దాన్ని సంపాదించుకుంటారు. స్ట్రెస్ అనేది కూడా జీవితంలో ఒక భాగం. కాబట్టి నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను, యాంగ్జైటీలో ఉన్నాను, టెన్షన్ పెరిగిపోతుంది, నేను ఇది మేనేజ్ చేయలేకపోతున్నాను, ఈ ఆలోచనలను పక్కన పెట్టి ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే లైఫ్లో పాజిటివ్గా ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచించండి.